గాంధీ జయంతి సందర్భంగా నగరంలోని రోడ్లపై 2 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిపివేశారు. ఎక్కడికక్కడే ప్రజలు మహాత్మునికి నివాళులర్పిస్తున్నారు. ఖైరతాబాద్ జంక్షన్ వద్ద పరిస్థితిని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. స్వాతి, ఏదైతే ప్రధానమంత్రి మోడీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి కాసేపట్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ కూడా ఆగిపోతున్నాయి. ఏదైతే దేశం కోసం ఒకవైపు మహాత్మా గాంధీ వర్ధంతి రోజున సరిగ్గా 11 గంటల నుంచి 2 నిమిషాల పాటు, అంటే 11 గంటల 2 నిమిషాల పాటు ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరూ కూడా స్వాతంత్ర సమరయోధులకు, దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ఈ సమయంలో నివాళి అర్పించాలని చెప్పి అటు మోడీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఖైరతాబాద్ సిగ్నల్స్ వద్ద ఉన్నాము. కొద్ది సెకండ్లలో ఇక ఈ సిగ్నల్ను కూడా పూర్తిగా ఆపివేయబోతున్నారు. మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి 300 ట్రాఫిక్ సిగ్నల్స్ను ఒకేసారి ఏదైతే ట్రాఫిక్ సెంట్రల్ కంట్రోల్ సిస్టమ్ ఉందో అక్కడి నుంచి ఆపేస్తారు. ప్రస్తుతం అందరికీ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ప్రచారం కూడా చేశారు. ఎక్కడికక్కడ ఎవరు ఏ పనిలో ఉన్నా సరే దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వాళ్లకు నివాళి అర్పించాలని చెప్పారు. ఖైరతాబాద్ కాదు, మిగతా అన్ని సిగ్నల్స్లో కూడా రోజు లక్షలాది మంది జనాలు ఎప్పటికప్పుడు తమ వాహనాల ద్వారా వెళ్ళిపోతూనే ఉంటారు. అయితే ప్రస్తుతం చూసినటువంటి పరిస్థితుల్లో అందరినీ ఇప్పటికే ట్రాఫిక్ వ్యవస్థ మొత్తం సిద్ధం చేస్తుంది. సరిగ్గా ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ ఆగిపోబోతున్నాయి. దీనికి సంబంధించి అటు హైదరాబాదే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి సిగ్నల్స్ను ఆపివేయబోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ట్రాఫిక్ అధికారులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా మోడీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇటు ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి అడిషనల్ ట్రాఫిక్ సిపి కూడా దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. సిగ్నల్స్ అన్నీ రెడ్ సిగ్నల్స్ పడిపోతాయి, అంటే సెంట్రల్ సిస్టమ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి రెడ్ సిగ్నల్ పడిపోబోతుంది. ఆ సమయంలో వాహనాలన్నీ కూడా ఆగిపోతాయి. దీనికి సంబంధించి ఆ సెంట్రల్ సిస్టమ్ నుంచి కొద్దిసేపట్లో ఆగిపోబోతున్నాయి. మొత్తం అన్నీ కూడా ట్రాఫిక్లో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మనం మొత్తం ఉన్నటువంటి మార్గాల్లో అన్ని సిగ్నల్స్ ఒకేసారి రెడ్ సిగ్నల్ పడబోతుంది. సరిగ్గా పడిపోయింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ట్రాఫిక్ సిగ్నల్స్ సంబంధించి మొత్తం కూడా ఆగిపోయాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా అన్ని చౌరాస్తాల్లో ఇక్కడ నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే ఖైరతాబాద్లో ఉన్నటువంటి మొత్తం సిగ్నల్స్ కూడా అటు రాజ్భవన్ రోడ్ కావచ్చు, ఇటు ఈనాడు వైపు వెళ్ళేటటువంటి రోడ్డు, అటు సెక్రటేరియట్ వైపు వెళ్ళేటువంటి రోడ్డు, మరోవైపు మోడీ పిలుపు మేరకు 2 నిమిషాల మౌన దీక్ష విరమించింది మొత్తం భారతదేశం. మహాత్మా గాంధీకి పూర్తిగా నివాళులర్పించింది మన మొత్తం భారతదేశం. జాతిపితకు అంకితం చేశారు. ఇక అసెంబ్లీ కూడలి వద్ద ట్రాఫిక్ నిలిపివేత, మహాత్మునికి వాహనదారుల నివాళులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కమల్ అందిస్తారు.
దేశవ్యాప్తంగా జరిగినటువంటి మౌన దీక్షలో 2 నిమిషాల పాటు అసెంబ్లీ ప్రాంగణంలో వాహనదారులంతా కూడా మౌనం పాటించడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పోలీసు అధికారి జితేందర్ గారు ప్రస్తుతం ఉన్నారు. సార్ చెప్పండి, 2 నిమిషాల పాటు ఏ విధంగా మీకు ఆదేశాలు అందాయి? దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇది మ్యారిటేట్స్ డే ఉంది, సో 2 మినిట్స్ సైలెన్స్ చేయాలి. దాంట్లో ట్రాఫిక్ కూడా 2 మినిట్స్ ఆపాలి. సో మన దగ్గర సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో మొత్తం సిస్టమ్ ఉంది. అక్కడ నుంచి మేము ఆల్ సిగ్నల్స్కి 2 మినిట్స్ రెడ్ పెట్టాము 11 నుంచి 11:02 వరకు. గతంలో ఎప్పుడైనా జరిగింది సార్? లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. మేము లాస్ట్ ఇయర్ కూడా ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేసాము. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తాయి సార్ ఈ 2 నిమిషాలకు సంబంధించి సిటీ మొత్తంలో కానీ? బికాజ్ ప్రతిసారి ఇది మన సిగ్నల్స్ మన దగ్గర కంట్రోల్డ్ ఉన్నాయి, సో ఇది చేయవచ్చు. లేకపోతే మాన్యువల్గా ఉంటే ఇది కొంచెం కష్టం అవుతుంది. ప్రజల్లో అవేర్నెస్ ఉందంటారా? కేవలం మనం సిగ్నలింగ్ కంట్రోల్ ద్వారానే ఈ దీక్షలో ఉంటున్నారు? ఇది ప్రజలకి కొంచెం అవగాహనలు తక్కువ ఉన్నాయి. దానికోసం మేము అడ్వైజరీ కూడా ఇష్యూ చేసాము, తర్వాత అలర్ట్ కూడా ఇచ్చాము. బికాజ్ మీరు ఇప్పుడు చూస్తే కూడా చాలామందికి తెలియదు, సో వారు హాంకింగ్ చేశారు బికాజ్ వారికి తెలియదు. అది కొంచెం టైంలో ఇది అవేర్నెస్ కూడా అందరికీ వస్తుంది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి పోలీస్ అధికారులు చెప్తున్న దాని ప్రకారం కొంత ప్రజల్లో అవేర్నెస్ తక్కువ ఉంది. ఆ అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా తాము ఈ విధంగా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా 2 నిమిషాల పాటు దేశవ్యాప్తంగా మౌనం పాటించినప్పటికీ సిగ్నలింగ్ వ్యవస్థ ఒక్కసారిగా నిలిపివేయడంతో ప్రజలంతా కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగుతున్నారు. కానీ చాలామందికి ఇంకా ఎందుకు ఈ 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తున్నామన్నది కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. మరోవైపు అసెంబ్లీ కూడలి వద్ద వాహనదారులు అంతా కూడా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. కొంతమంది వాహనదారులు వాహనాన్ని అక్కడే నిలిపేసి తమ ప్లేస్లోనే నిల్చొని 2 నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది. ఓటు స్టూడియో.